భూములను వెంటనే ప్రజా సంఘాల ఐక్యత. ఈరోజు రైతు ఈశ్వయ్య అనేటటువంటి ఒక పేద దళితుడు, ఆయన పరసాపురం గ్రామము, కోడంగల్ మండలం. ఆ పరసాపురం అనే గ్రామంలో ఆయనకు ఉన్నటువంటి భూమి లోపల అర్ధెకర భూమి అక్రమంగా తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ గారు నోటీసులు ఇవ్వకుండా, మెజిస్ట్రేట్ గారికి తెలియకుండా, అలాగే ఎవరికి తెలియకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్ గారే పోయి ఆ రైతు భూమి లోపలికి వెళ్ళి రోడ్ వేయడం, ఆయన బతుకు తెరువు మీద మన్ను వేయడం, ఆయన కలుపు కొట్టడం. అంతేకాకుండా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి రోడ్లన్నిటికీ. 1 కోటి రూపాయలు పోతే ఏమవుతుంది, నువ్వేడుంటావు రా, నేను చంపేస్తా నేను అనుకుంటే నేను ఏమైనా చేస్తాని తన అహంకారపూరితమైనటువంటి హుందాతనంతో ఆ రెడ్డి కాంట్రాక్టరు ఆయన మీద పరుషపదజాలంతో దుర్మార్గంగా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం. కన్నా మలమత్సరం ఉంటే పేదల కోసం ఇద్దరు పేదల కలిపి కొట్టరాదు, ఉన్నత వర్గాల కోసం పనిచేయి, గుడిగం లేని ఎవరు వద్దన్నారు. కానీ ఒక పేద భూమికి పేదోని భూమి పోతుంటే 2013 యాక్ట్ ప్రకారం కనీసము ఎంఆర్ఓ గారు ఒక నోటీసులు ఇచ్చి ఆ రైతును పిలిపించి ఏం సమస్య, ఇది పట్ట భూమి, అది గైరాన్ భూమి కింద కాదు, పట్ట భూమి ఉంటే మరి తహసీల్దార్ కానీ జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ పిలిపించి నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని అడుగుతారు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం అయింది, ఎంత నష్టపోతున్నామని. ఆ నష్టాన్ని కట్టేయకుండా ఆ రైతుకు భూమి గైరాన్ భూమి ఇవ్వాలి, మరి పట్ట భూమి అర్ధెకరం తీసుకుంటే 3 ఎకరాల భూమి ఇవ్వండి. అది లేకుండా ఇది లేకుండా రైతుతో చర్చలు జరపకుండా నేరుగా కాంట్రాక్టర్ గారే ఒక అధికార బలం ఉన్నటువంటి వ్యక్తి అండ చూసుకొని డైరెక్ట్గా ఆయనను దౌర్జన్యంగా బెదిరించడం వాళ్ళ అవివేకానికి, కాంట్రాక్టర్ అవివేకానికి నిదర్శనం. కాంట్రాక్టర్ వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపిస్తాం. ప్రజాసంఘం ఉన్నటువంటి ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను అందరినీ ఐక్యం చేసి రేపు ఈ కాంట్రాక్టర్ మీద పోరాటం చేస్తాం ఆ రైతు న్యాయం జరగకపోతే. కాబట్టి తహసీల్దార్ మెజిస్ట్రేట్ గారు పునరాలోచించి ఆ కాంట్రాక్ట్తో చర్చలు జరిపి ఆ రైతుకు చెందవలసినటువంటి పట్టభూమి పోతుంది ఆయనకు, ఆ భూమి ప్లేస్ లోపల ఆయనకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి, లేకుంటే ఆయన పంట నష్టం అది డబ్బులు కట్టియాలి, భూమి డబ్బులు. ఆ విధంగా పెద్దలు గౌరవనీయులు తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ గారు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎస్పీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా వస్తే అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, అందరికీ, రైతులకు అందరికీ పేరు పేరున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కమిషనర్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల సంఘం చంద్రన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పరసాపురం గ్రామానికి చెందిన పేద రైతు మాజీ చెందిన సొప్పకు మరి ఆయన భూమి పోతుందని ధర్నా చేయడానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు అన్న ఎస్ఆ కన్వీనర్ సంఘం వెంకటన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, మరి కోడంగల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు, మరి ఇక్కడ ఆయనకు మద్దతుగా వచ్చినటువంటి ఆ గ్రామానికి సంబంధించిన రైతులు, ఇతర ప్రజలందరూ కూడా ఆయన తరఫున ఉద్యమం ఉండాలని తెలియజేస్తూ, నిజంగా ఇస్సొప్ప పట్ట భూమిలో నుండి రోడ్డు వేస్తూ మరి ఆయనకు అనుమతి లేకుండా, ఆయన అంగీకారం లేకుండా దౌర్జన్యంగా రోడ్డు వేయడం అనేది సరైనది కాదు. అటువంటి రోడ్లు వేసే వాళ్ళను మేము ఖచ్చితంగా ఆపుతాము. ఎందుకంటే ఆయనకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. ఎందుకంటే ఒకవేళ నువ్వు రోడ్డు వేయాలనుకుంటే ఆయనతో మాట్లాడి దానికి సంబంధించిన నష్టపరిహారం ఇష్టమా ఏందని చెప్పి ఒప్పించి రోడ్డు వేయాలి. కానీ నేను దౌర్జన్యంగా తీసుకొని పోతా, లేకుంటే నాకు అధికార అండ ఉన్నది, నాకు అధికార అండ ఉన్న నాయకులు బలం ఉంది అని చెప్పి దౌర్జన్యం చేస్తే అటువంటి దౌర్జన్యాలు చేయడానికి ఎవడైనా పూనుకుంటే కూడా అటువంటి వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడము. అది ఎంత స్థాయినన్నా ఉండదు ఆయన అధికారం, కానీ ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగితే, పేదలకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊకుండము. ఖచ్చితంగా వాళ్ళ పక్షాల నుండి పోరాటమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఈ సభకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాము. మరి ఆయన కాంట్రాక్టర్ వెనుక ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో కూడా వాళ్ళని కూడా రేపు బజార్ గీడవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఈరోజు కోడంగల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి జరుగుతుందో దాన్ని చూసి నడవలసిన అవసరం ఉంది. మీరు అహంకారంగా లేదా నియంతృప్తంగా వ్యవహరిస్తే మీ నియంతృత్వానికి, మీ అహంకారంగా మేము ఖచ్చితంగా మీకు పోరాటం చేస్తాము. మీ యొక్క అహంకారాన్ని తగ్గిస్తామని తెలియజేస్తూ మరి ఈయనకు న్యాయం జరిగే వరకు మనం అందరం ఎంట ఉండి పోరాడాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు